అంటే ఆఫ్టర్ క్రిస్ట్ బిఫోర్ క్రిస్ట్ లాగా ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అనే క్యాలిక్యులేట్ చేసుకుంటే రాజమహేంద్రవరమే కాదు ప్రపంచమంతా కూడా తలక్రిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. అంటే మొత్తం ఇండియన్ గ్రోత్ కానీ లేదా వరల్డ్ వైడ్ గ్రోత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎకనామికల్గా చాలా దెబ్బతిన్నాం. చిన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా దెబ్బతిన్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని సంస్థలు అయితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని మూతపడిపోయినాయి. అనేక మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే యాక్చువల్గా బిజినెస్ ఎనాలిసిస్ మనం బిజినెస్ కమ్యూనిటీగా ఒకసారి మనం అనలైజ్ చేయగలిగితే ఏ ట్రేడ్ తీసుకున్నా మనం ఇవాళ ఆ ట్రేడ్లో అనేక రకమైన మార్పులు రావడం జరిగింది. ఉదాహరణకి హోటల్ ఇండస్ట్రీ తీసుకుందాం, చాలా దెబ్బతింది. అలాగే మనం ఈ కిరాణా ఇండస్ట్రీ తీసుకుంటే కొంతవరకు రేట్లు పెరగడం వల్ల కూడా వాళ్ళు కొంతవరకు సర్వైవల్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకి సరైనటువంటి సప్లై మనకి జరగలేదు. ఈ సప్లై ఎప్పుడైతే కమ్యూనిటీస్ ఆగిపోయినాయో దానివల్ల రేట్లు విపరీతంగా పెరిగినాయి. అలాగే ఏ ట్రేడ్ చూసుకున్నా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పూర్తిగా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. దానికి కారణం ఏంటంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా ఆగిపోయింది. అంతేకాకుండా డిమానిటైజేషన్ టైం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఆర్థికంగా నాకు తెలిసి అత్యయిక పరిస్థితి ఉందేమో అనిపించేలాగా మరి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఆర్థికంగా కొంత వెనుకబడితనానికి మనం వెళ్ళాం. ఆ ఆర్థికంగా వెనుకబడితనానికి వెళ్ళడం గల కారణాలు డిమానిటైజేషన్ నుంచి ఈ కోవిడ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే బిజినెస్ కమ్యూనిటీ అంత సంతృప్తిగా లేదు. దానికి కారణం అనేక రకమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, అదొక రకమైన ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే దేశంలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, ఇవన్నీ మనం ఏ చిన్న వ్యాపారి పెద్ద వ్యాపారి సంతృప్తిగా ఉన్నారని నేను అనుకోవట్లా. కాకపోతే ఈ జిఎస్టీ రూపంలో కొంతవరకు ఆల్మోస్ట్ ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు, కానీ సామాన్యుడికి అది భారం కింద మారుతుంది. అంటే ఇదివరకు వస్తువుల మీద సేల్స్ ట్యాక్స్ మీద కొంతవరకు ఒక రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్తో కొన్ని పనులు ఉండి, ఇవాళ జిఎస్టీ వచ్చిన తర్వాత అది స్లాబ్స్ వైజ్ 14%, 18%, కొన్ని వస్తువులు 24% కూడా ఉండడం జరిగింది. అంటే ఈ జిఎస్టీ మీద ప్రభుత్వానికి ఆదాయం పెరగచ్చు, కానీ ప్రజలకు భారం పడింది. అయినప్పటికీ ప్రజలు దాన్ని స్వీకరించి ప్రజలు దాన్ని కూడా డైజెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ వ్యవహారం వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంటు చాలా ప్రాబ్లం కింద ఉంది. అంటే నిజమైన స్కిల్ ఉన్న ఎంప్లాయీకి వాళ్ళు పని లేకుండా పోతుంది. అలాగే అన్స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఉదాహరణకి రాజమహేంద్రవరమే చూసుకుందాం. మన ట్రేడ్ రాజమహేంద్రవరంలో రాజమండ్రిని ట్రేడ్ సిటీ అంటారు మనల్ని. ఎందుకంటారంటే అక్కడ విజయవాడ తర్వాత మళ్ళీ రాజమహేంద్రవరానికే మళ్ళీ ఆ రకమైనటువంటి గుర్తింపు ఉంది. అంటే ఇది బట్టల మార్కెట్ కానివ్వండి, లేకపోతే కిరాణా మార్కెట్ కానివ్వండి, ఇది ఇతర ఏదైనా సరే రాజమహేంద్రవరం కొంచెం ట్రేడ్ సెంటర్ కింద ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఈ కోవిడ్ నేపథ్యంలో అనేక మంది చాలా నష్టపోయారు. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే అవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇవాళ. అంటే ఏదైనా సరే సమూలమైనటువంటి మార్పు జరిగిందన్నలో సందేహం లేదు. దానికి కారణం కోవిడ్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు కావచ్చు, దేశ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని ప్రక్షాళన కార్యక్రమాలు కావచ్చు, లేదనుకుంటే కొన్ని బ్యాంక్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఒకే బ్యాంక్ కింద ఏదైతే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయో అన్నీ కూడా అందులో భాగంగానే డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు పడిపోవడం, అలాగే ఇప్పుడు ఏదైతే మనం అడ్వాన్సెస్ని మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటూ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏమన్నా మళ్ళీ బిజినెస్ కమ్యూనిటీని ఏమన్నా కొంచెం పెరగడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నా. అలాగే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారికి ఖచ్చితమైనటువంటి రుణ రాయితీతో పాటు కొన్ని వెలుసుబాటు కల్పిస్తే
చిన్న పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ముందుకు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అలాగే రాజమహేంద్రవరంలో కూడా అనేక మంది వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, అందరూ కూడా కోవిడ్ టైంలో ఇబ్బందులు పడ్డారు. బిజినెస్ లెవెల్లో చాలామంది నష్టపోయారు. అయినప్పటికీ కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే కానీ, మార్కెట్లో మనీ సర్క్యులేట్ అయితే కానీ ఈ మార్పులకి మళ్ళీ మనం కొత్త మార్పుల్ని మనం స్వీకరించాలి. ఆ రకంగా ట్రేడు, నాన్ ట్రేడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్తే కోవిడ్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అన్న దాని మీద బిజినెస్లో కొంతవరకు ఇబ్బందులు ఏర్పడినాయి. అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే మనకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా కూడా మరి సహాయం చేయడానికో, రాయితీలు కల్పించడానికో, మారిటోరియంస్ కల్పించడానికో ఇవాళ ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే 50 లక్షల రూపు ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో ఆ 50 లక్షల రూపాయలు రుణం ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఇతర లోన్స్ కానివ్వండి, ఈ ఇయర్ డిసెంబర్ దాకా కూడా ఆ మారిటోరియం ఆల్మోస్ట్ 4.5% వచ్చేదాకా, అలాగే ఆల్మోస్ట్ 2% రెడ్యూస్ చేసి ఇవాళ హౌసింగ్ లోన్స్ కానీ 50 lakhs లోపు ఉన్న రుణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా వెలుసుబాటు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తాయని నేను నమ్ముతున్నా. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.